వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే మట్టికాయల కారం చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, సంగట్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఈ మట్టికాయల కారం తయారీ విధానం చూద్దాం. మట్టికాయలు తీసుకోవాలి. చూడండి, నేనైతే కారానికి సరిపడా మట్టికాయలు తీసుకున్నాను. వీటినైతే ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకుని తర్వాత చూడండి, శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. తెల్లగడ్డలు, ఇవైతే నాటు తెల్లగడ్డలు చాలా టేస్ట్ ఉంటాయి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు కూడా ఇలా మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. ఉల్లికాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది కూర. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. ఇలా మిక్సీ పట్టుకొని బరగ్గా కాస్త ఇలా కలుపుకొని మిక్సీలో మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త వాటర్ కొన్ని వేసి ఇలా మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడైతే పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మట్టికాయ పేస్టు ఇలా బాగా మంట లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, ఇలా పచ్చివాసన వేడిగా వేయించుకొని చూడండి బాగా వేగింది. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని కాస్త ఉడికించుకోవాలి. కావాలంటే నీళ్ళ ప్లేస్లో ఆయిల్ అయినా వేసి ఇంకా బాగా ఫ్రై చేయొచ్చు. నేనైతే అంత ఆయిల్ ఎందుకని నీళ్ళు వేసాను. చూడండి, ఉడుకుతుంది. ఇలా ఉడికిపోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేక కానీ, రోటీ లేక కానీ చాలా బాగుంటుంది. సంగట్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది కూర అయితే. Thank you for watching video.